పాలకొల్లు విద్య వ్యవసాయ రంగాల్లో ప్రముఖమైన ప్రాంతం. క్షీర రామలింగేశ్వర ఆలయం పాలకొల్లులో ఫేమస్. పాలకొల్లుకు సినీ రంగానికి విడదీయరాని సంబంధం ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య వంటి ప్రముఖులు ఈ ప్రాంతవాసులే. పాలకొల్లు ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. రాజకీయాల పరంగానూ పాలకొల్లు ప్రత్యేకత సాధించింది. పాలకొల్లు పాలిటిక్స్లో టీడీపీ సత్తా చాటుకుంటూ వస్తోంది. 2014-2019లను వరుసగా తెలుగుదేశం పార్టీ నుంచి రామానాయుడు విజయాలు సాధించారు. ఈసారి వైసీపీ నుంచి గుడాల హరిగోపాలరావు బరిలో నిలవగా టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సీటు దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెంకోళ్ళు 2 చూసే ముందు ఈ ఏడాది జనవరి 21వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో పాలకొల్లు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కెళ్ళి పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 39% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 54% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి పాలకొల్లు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చిన అంచనాలు ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి 37% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు అనుకూలంగా 58% ఓటింగ్ కనిపిస్తోంది. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పాలకొల్లు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి హరిగోపాలరావుకు 39% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో 37%కి తగ్గిపోయింది. అటువైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు గత సర్వేలో 54% ఓట్లు, తాజా సర్వేలో 4% పెరిగి 58% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 7% వస్తాయని అంచనా కనిపిస్తే తాజా సర్వేలో 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 సర్వేల్లో పాలకొల్లు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషించుకుందాం. ముందుగా పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడుకు మంచి ఇమేజ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి కుల సమీకరణాలు కూడా కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జనసేన, బీజేపీ పొత్తులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా మారుతున్నాయి. టీడీపీ 6 గ్యారంటీలు ఇంపాక్ట్ చూపే అవకాశం ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంది. మరోవైపు వెల్ఫేర్ స్కీములపై వైసీపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. గ్రౌండ్లో యాక్టివ్గా హరిగోపాలరావు తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తెలుస్తోంది.